ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవుని నామమును ఘనపరచుదము. హల్లెలూయా. మొన్న ఒక మహాభక్తుడు ఒక మాట అన్నాడు, ప్రపంచమంతట్లో మోర్ దెన్ 50% క్రిస్టియన్స్ విడువబడతారు. మోర్ దెన్ 50% క్రిస్టియన్స్ విడువబడతారు. More than 50% Christians in the whole world will be left behind. This is a prophecy. ఇది ప్రవచనము. దేవుడు వీడెవడు, వీడి జాతి ఏంటి, వీడి కులం ఏంటి అని చూడ్డు. దేవుడు ఏం చూస్తాడంటే, వీడు యథార్థంగా ఉన్నాడా, నా భయం కలిగి ఉన్నాడా, ఆడదే కానీ మగవాడు కానీ, యథార్థంగా ఉన్నాడా, నా భయం కలిగి ఉన్నాడా, నా మాటకు విధేయత చూపుతున్నాడా, ఈ మూడే చూస్తాడు. నువ్వెవడివైనను దేవుడు నీతో మాట్లాడతాడు. చూడండి, నేను కిందసారి మీకు చెప్పాను, ఏం చెప్పానంటే, మహావిద్వాంసులు, భూగర్భ శాస్త్రజ్ఞులు, బైబిల్ పండితులు వీళ్ళంతా కూడా కలిసి టర్కీ వచ్చి టర్కీని అన్వేషించేసి టర్కీ మీద వాళ్ళు ఒక అడుగడికి వాళ్ళు డిస్కస్ చేశారు. దగ్గర నేను మోర్ దెన్ 1 month నేను దాన్ని రీసెర్చ్ చేసి ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్లుగా నేను రాసి మీకు తెలియజేశాను. ఆ దినాల్లో అపోస్తుల కార్యంలో ఉన్న మాట ప్రకారంగా, కొర్నేలియస్ యొక్క కథ ప్రకారంగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సంఘం కూడుకునేవారు. సంఘంలో 10 మంది, 5, 4, 3 అలా ఉండేవారు. ఓకే, కేవలం టర్కీలో మాత్రమే 7 సంఘములు బహిరంగంగా స్థాపించబడి ఉన్నవి అని మీకు చెప్పాను. ఓకే, 6 సంఘముల యొక్క చరిత్ర ముగిసిపోయింది, ఫినిష్ అయిపోయింది. ద చర్చ్ హిస్టరీ ఆఫ్ 6 churches have been completed. This is the 7th church age. ఇది 7వ సంఘ సమయము. చర్చ్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సంఘ సమయము. మనము 7వ సంఘ సమయంలో ఉన్నాము. 7వ సంఘం అన్నది ఎఫెసస్. ఎఫెసస్ 7వ సంఘము. ఆ సంఘమును గురించి నేను మీకు చెప్తున్నాను. అయితే ఒకప్పుడు దీనికి గ్రీస్ దేశస్తులు పరిపాలించారు, తర్వాతను రోమన్ దేశస్తులు పరిపాలించారు, తర్వాతను బైజాంటైన్ అన్నటువంటి వాడు పరిపాలించాడు. ఆ తర్వాతను ఆట్మాన్ అనేటటువంటి పరిపాలనలో ఇది వచ్చింది. ఇంతమంది దీనికి పరిపాలకులు. దేనికి? టర్కీకి. గ్రీక్, రోమన్, బైజాంటైన్ అండ్ ఆట్మాన్, వీళ్ళందరూ దీనికి పరిపాలకులుగా ఉంటారు. ఒక్కొక్కడు సన్నగిలిపోతుంటే నెక్స్ట్ వాడు వచ్చాడు. ఆ విధంగా అయితే రోమియోలు దీన్ని పరిపాలించినప్పటికీ క్రీస్తు పూర్వము 133 సంవత్సరాలు. యేసు భూమి మీదకి రావడానికి 133 years ఉందంటే అప్పుడు రోమన్స్ పరిపాలించారు. అర్థమైందా? అవన్నీ మీరు విన్నారు. తర్వాతను దీనికి ఒక కంసాలివాడు ఉండేవాడు, అది ఆర్టెమిస్ అని పేరు. ఆర్టెమిస్ అని అన్నారు కొందరు ఆర్టెమిస్ అని అన్నారు. ఆర్టెమిస్ అనేటటువంటి పేరుతో ఒక వెండితో విగ్రహం చేశాడు. ఎవడు? ఒక కంసాలివాడు, పెద్ద విగ్రహం. అది మీకు చెప్పాను నేను. ఏముంది? ఇటువైపు ఒక సముద్రం, అటువైపు ఒక సముద్రం. అటువైపు ఉన్న సముద్రం ఏజియన్ సముద్రం, ఏజియన్ సీ. ఈ పక్క మెడిటరేనియన్ సీ. మధ్యలో టర్కీ ఉందన్నాను. ఓకే, పురాతన టర్కీ వేరు, మోడర్న్ టర్కీ వేరు. మోడర్న్ టర్కీకి వాళ్ళు మోడర్న్ టర్కీ అని పెట్టలేదు. ఏమన్నారంటే ద గ్రేట్ ఏజియన్ సిటీ అని పెట్టారు. గ్రేట్ ఏజియన్ సిటీ. అర్థమవుతుందా? వీళ్ళు ఇలా ముందుకెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద భవనాలతో, పెద్ద అన్ని విధాలు పెరుగుతున్నారు. ఆ సిటీ అలాగా కొలాప్స్ అయిపోతుంది. ద ఏన్షంట్ టర్కీ was collapsing because of more than 2020 years have passed. So in order to keep them
వాటిని కాపాడుకోవడానికి మరి ఇజ్రాయేలీలు ఆ యాన్షియంట్ టర్కీని తీసుకొని ఆ కాలమ్స్ అంటే ఆ శిథిలమైపోతున్న కాలమ్స్ని నిలబెట్టించుకుంటూ రిపేర్. ఎందుకంటే రేపొద్దున్న ఎవడైనా అడిగినట్లయితే ఇదిరా ఎఫెసస్, అదిరా స్మరణ ఎఫెసస్ రెండు ఒకే లైన్లో ఉంటాయి. స్మరణ మీదకు ఉంటుంది, ఎఫెసస్ కిందకు ఉంటుంది. ఎఫెసస్ నుండి మరి కొంచెం కిందకు వస్తే పశ్చిమ సైడు, అంటే ఇది పశ్చిమ చూసారా, ఇది నార్త్, ఇది సౌత్, నా ముందుకి ఈస్ట్, నా వెనక్కి. ఇప్పుడు నార్త్ వెస్ట్లోనే మెడిటరేనియన్ సీ ముందుకెళ్తుంది. ఎలాగా మీదకి స్మరణ అనేటటువంటి సంఘము స్థాపించబడి ఉన్నది, కిందకి ఎఫెసస్ స్థాపించబడి ఉన్నది. ఎఫెసస్ నుండి కొంచెం ఇలాగ మరి కొంచెం కిందకి వెళ్తే సౌత్ దిక్కు వెళ్తే అప్పుడు పశ్చిమ దిక్కు ఇలాగున్నాను. పశ్చిమ దిక్కు ఒక పెద్ద విశాలమైన ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో ముందుకెళ్తే ఒక పెద్ద గేట్ ఉంది. ఆ గేట్లో నుంచి ముందుకెళ్తే ఒక సీపోర్ట్ ఉంది. సీపోర్ట్ అంటే హార్బర్, అంటే పెద్ద పెద్ద స్టీమర్లకు వచ్చి నిలబడతాయి. దాని ద్వారా వ్యాపారం అది ఎక్కువైంది. ఆ విధంగా ఉంటూ ఉండగా అప్పుడు ఆర్టెమిస్ అన్నటువంటి మందిరం ఇక్కడెక్కడ లేదు. మీద స్మరణకి లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడు అడవి ఉంది. ఆ అడవిలో ఈ మందిరం ఉంది అని మీకు చెప్పాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎమ్ రికలెక్టింగ్ యూ అగైన్. ఓకే, అక్కడ నుంచి వాళ్ళు అట్లా పల్లక మీద మోసుకొని వస్తుండేవారు. దానికి హోలీ ప్రొసెషన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాతను దాని పేరు ఒక పెద్ద పేరు వచ్చింది, ఏంటంటే స్పెషల్ హోలీ సిటీ అని, కొందరు ది గ్రేట్ హోలీ సిటీ అని అలా పేరు పెట్టారు. తర్వాతను అపోస్తలుడైన పౌలు వచ్చినప్పటికీ అప్పుడు పౌలు ద్వారా అది అనేక విషయాలు తెలియజేయబడిందనగా దానికి ఎపిస్టలిక్ సిటీ, ఎపిస్టలిక్ నేషన్ అని పేరు వచ్చింది. దేనికి? టర్కీకి. ఇవన్నీ మీకు చెప్పిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మీకు కొత్త విషయం ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నౌ మోడర్న్ టర్కీలో ఇది మోడర్న్ టర్కీ. నార్త్ సైడ్ అంటే మీదకి, నార్త్ సైడ్లో మీదకు సెంట్ జాన్ బేసిలికా అర్ధచంద్రాకారంలో ఉంటుంది, హాఫ్ సర్కిల్. 2 గేట్లు ఉంటాయి కిందకి. ఈ హాఫ్ సర్కిల్ కూడా అంత కవర్ ఇది ఎలా కవర్ ఉంది అలాగా కవర్ చేయబడి ఉంటుంది. 2 గేట్లు ఉంటాయి కిందకి. ఏ గేట్ నుండైనా రావచ్చు, ఏ గేట్ నుండైనా వెళ్ళొచ్చు. దాని పేరు బెసిలికా. బెసిలికా అంటే ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే అది రోమన్ ఎంపైర్ పెట్టినటువంటి పేరు ఇది. ఒకసారి కళ్యాణ్ గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్, ఆయన అన్నాడు, సార్ మీరు ఒక విషయం తప్పు రాశారు సార్ పుస్తకంలో అన్నాడు. ఏమిటన్నాను? ఏటీఎఫ్ అన్నారు కదా, ఎయిర్ ట్రాఫిక్ ఫ్యూయల్. అది కాదండి, ఆ విమానాల్లో వేసేదానికి పలాని పేరు అన్నాడు. నేనేం మాట్లాడలేదు, ఊరుకున్నాను. నువ్వు సివిల్లో పెట్టుకున్న పేరు డిఫెన్స్లో ఉండదు. నువ్వు సివిల్లో పెట్టుకున్న పేరు డిఫెన్స్లో ఉండదు. డిఫెన్స్కి వచ్చినప్పుడు పేరు మారిపోతుంది. అర్థమైందా? నువ్వు ఇక్కడ జీప్ అంటావు, అక్కడ జొంగా అంటారు. వాట్ జొంగా అని అంటావు అంతే. ఆయన చెప్పాడు, ఏమన్నాడు నాకు, సార్ తప్పు రాశారని. నేను ఊరుకున్నాను, ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడదంటే సివిలియన్స్ పెట్టుకునే పేరు డిఫెన్స్లో ఉండదు. వాట్ జొంగా ఈజ్ ఏ కార్ మోడిఫైడ్ ఇంటూ జీప్ ఈజ్ కాల్డ్ జొంగా. అర్థమైందా? నేను పెట్టిన పేర్లు నా పేర్లు కావు, ఒరిజినల్ పేర్లు మీకు చెప్తున్నాను. ఓకే, మోడర్న్ టర్కీలో ఏజియన్ సముద్రం పక్కన డెవలప్మెంట్ అవుతున్నది. అది కొంత దూరం ఇంకా మరి కొంచెం ముందుకెళ్తే అక్కడ జాన్ బెసిలికా అని పేరుతో రోమియోడు స్థాపించాడు. జాన్ బెసిలికా అని ఎందుకు పెట్టాడంటే జాన్ అక్కడ కూర్చొని రాశాడు. ఏమిటి? ప్రకటన గ్రంథము. జాన్ వాజ్ ద లాస్ట్ ఎపిసోడ్. అందుకనే వాడి పేరిట జాన్ బెసిలికా అని పెడితే క్రైస్తవులు మరియు యూదులు మనకు కొంచెం అనుకూలంగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో వాడు పొలిటికల్ మైండ్తో జాన్ బెసిలికా అన్నాడు. బెసిలికా ఈజ్ నాట్ ఎన్ ఇంగ్లీష్ వర్డ్, ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. అర్ధచంద్రాకారంలో ఇలాగుంటుంది.
2 గేట్లు ఉంటాయి. అక్కడ ఇప్పుడు మీరు ఎవరికైనా ఒకవేళ మేము తీర్పు తీర్చాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి, అక్కడికి వచ్చి జడ్జిమెంట్ ఇస్తాం. ఏదైనా వ్యాపారం కొరకు ఇంటర్నేషనల్ వ్యాపారం కాన్ఫరెన్స్ జరగాలి, అక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అటువంటివి అక్కడ ప్రయోగించేవారు. మెల్లమెల్లగా ఇప్పుడు జాన్ బెస్లికా నీకు ఎందుకు చెప్తున్నామని అంటావేమో, పౌలు వచ్చినప్పటికీ అది డెడ్ పొజిషన్లో ఉంది జాన్ బెస్లికా. ఇట్ వాజ్ నాట్ ఇన్ యూజ్, established and built by Romans. Roman came into power. Roman started ruling the Ephesus during 133 BC. And Basilica was named by Romans. It's a Latin name. మనం మీకు చెప్పాను, జపాన్లో ద మోస్ట్ కాస్ట్లీ ఎయిర్వేస్ తయారైందని చెప్పాను. దాని పేరు పానం ఎయిర్వేస్ అని పెట్టాడు. అందులో నేను ట్రావెల్ చేశాను. పానం ఎయిర్వేస్ని జర్మనీ కూడా తీసుకొని దానికి లుఫ్తాంజా అని అన్నాడు. ఇప్పుడు లుఫ్తాంజా అని చెప్పమంటే నేనేం చెప్తాను నీకు? ఇట్స్ జర్మన్ ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు కేఎల్ఎం అని ఉంది, కేఎల్ఎం రాంగ్. ఆడు పలుకుతున్నాడు కేఎల్ఎం అన్నాడు, అది ఇరిష్ భాషలో కేఎల్ఎం. మరి నేను లుఫ్తాంజాలో ట్రావెల్ చేస్తున్నాను, కేఎల్ఎంలో ట్రావెల్ చేస్తున్నాను. అలాగనే ఆ పేరు ఏమిటో మనకు తెలియదు. దాని పేరు చెప్పండి, అందరూ చెప్పండి. సెయింట్ జాన్ బసిలికా. కొందరు బసిలికా అంటారు, కొందరు బెసిలికా అంటారు. సెయింట్ జాన్ బెసిలికా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఎక్కడుంది అది. మీదకుంది, నార్త్ సైడ్ ఉంది. దేనికి నార్త్ సైడ్లో ఉంది? ఏ టర్కీ? మోడర్న్ టర్కీ. మోడర్న్ టర్కీలో ఇంకా దూరం పోతే అక్కడ జాన్ బెసిలికా ఉంది. ఇప్పుడు దాని సంగతి మీకు చెప్పేశాను. ఆ పేరు సెయింట్ జాన్ బెసిలికా అని పేరు పెట్టారు. ఇది నార్త్లో ఉన్నది మీదకు. దాని కిందకు కొంత దూరంలో ఆర్టెమిస్ టెంపుల్ ఉన్నది. ఆర్టెమిస్ టెంపుల్ ఉంది. అంతకు పూర్వం అడవిలో ఉండాలి. అంతకు పూర్వం ఎక్కడ అడవిలో? మన స్వర్ణ అనే పేరు గల చర్చికి ఆపోజిట్లో ఉండాలి. ఏది? ఆర్టెమిస్ దేవాలయం. ఇప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. అర్థమైందా? ఈ రెండు ఒకే ఒక హైవే మీద ఉండాలని ప్లాన్ వేశారు. అందుకు ఇప్పుడు అక్కడి నుంచి ఆర్టెమిస్ దేవాలయం హైవే మీద కట్టాడు. హైవే మీద కట్టి ఎఫెసస్కి సమీపంగా ఉండాలని ఎఫెసస్కి సమీపంగా పెట్టాడు. ఇప్పుడు ఆర్టెమిస్ కంసాలుడు తయారు చేశాడు. ఆర్టెమిస్ దేవాలయము అని పేరు పెట్టారు. ఎవరు? గ్రీక్ దేశస్థులు. గ్రీక్ దేశస్థులంతా కూడా బొమ్మలను పూజ చేసే వెధవలు, మూర్ఖులు. లోపల గడ్డి ఉంటుంది, ఇనుము ఉంటుంది, మన్ను ఉంటుంది, రాయి ఉంటుంది, చెక్క ఉంటుంది. భుజాల మీద దానికి మోసుకుంటూ జయ 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 అని కేకలేస్తారు. ఎవరు? గ్రీకు దేశస్థులు. ఆర్టెమిస్ దేవాలయంలో ఉన్న వెండి బొమ్మతో చేసిన వాళ్ళ దేవుడు అలాంటి వాడే. ద గ్రేట్ అలెగ్జాండర్ అని పేరు గలవాడు ఆ మాత్రం వాడికి బుర్రలేకపోయిందా? హౌ ఎన్ ఐడల్ మేడ్ బై ఎ హ్యూమన్ కెన్ బి గాడ్. వాడికి బుర్రలేకపోయిందా? ఎందుకు ఉండదంటే ఎప్పుడైతే నీలో దురాత్మలు బయలుదేరుతాయో, లోపల ఉంటాయో, ఎప్పుడైతే దురాత్మలతో నువ్వు నిండి ఉంటావో నీకు నాలెడ్జ్ రాదు, విజ్డమ్ రాదు. గాడ్ షల్ నాట్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐజ్. గాడ్ షల్ నాట్ ఎక్స్పాండ్ యూ అండ్ యువర్ బ్రెయిన్ in the spiritual field. You will be confined to the world. You will be confined to the religious activities. You will be confined to your own soul. The soul will be commanding you and you will become slave to your soul. That's the reason why Alexander the Great could not think about the dolls to which he implemented as a god. Book of Revelation సంగతి మీకు నేను చెప్తున్నాను. రోమన్ క్యాథలిక్స్ వచ్చారు. వచ్చి వాళ్ళు సెయింట్ జాన్ బెసిలికా అని ఒక హాల్ని సృష్టించారు. సృష్టించిన తర్వాతను అలాగలాగా
రోమన్స్ డౌన్ అయిపోయారు. రోమన్స్ డౌన్ అయిపోయిన తర్వాతను సన్నకి వెళ్ళిన తర్వాతను అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, బెంజంటైన్. బెంజంటైన్ తర్వాతను ఆట్మాన్ వచ్చాడు. వాడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వాడి సామ్రాజ్యంలో ఇదొక సామ్రాజ్యం. ఇప్పుడు ఇన్ని సామ్రాజ్యాలు మారిపోయినప్పటికీ రోమియుడు కట్టున్నాడే ఎక్కడ? మోడర్న్ టర్కీలో నార్త్ సైడ్లో సెయింట్ జాన్ బెసిలికా కట్టున్నాడే, దట్ హ్యాస్ బికమ్ యూస్లెస్. ఇట్స్ నో మోర్ ఫంక్షనింగ్. అది పౌలు చూశాడు. దాని చరిత్ర అంతా తెలుసుకున్నాడు. దాని చరిత్ర అంతా తెలుసుకొని అప్పుడు ఏం చేస్తున్నాడో నేను మీకు చెప్తాను నేనండి. అది అలా ఉన్ని ఇప్పుడు మనము ఎఫెసస్ దగ్గర కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద గేట్ ఉందని అన్నాను, జ్ఞాపకం ఉందా? ఆ గేట్లు లోపలికి వెళ్ళడానికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు పేరు నియోకొరస్. నియోకొరస్ అనండి, నియోకొరస్. మళ్ళీ చెప్పండి, నియోకొరస్. నియోకొరస్ అనే గేటు. ఆ పదము ఎవరికి తెలియదు, అది గ్రీక్ పదము. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్, నియోకొరస్. ఇప్పుడు మీకు టీవీ వచ్చింది, ఎల్ఈడి, అది క్యూఎల్ఈడి, నియో క్యూఎల్ఈడి వచ్చిందా? ఆ నియో అన్న పదం ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. ద నియో టర్మ్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ దిస్ ప్లేస్. హైవే అని ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 95లో, AD 95లో. ఎందుకు? ప్రొసెషన్ హైవే మీద నడిచింది కనుక. హోలీ హైవే, హోలీ ప్రొసెషన్, అక్కడ హైవే అన్న పదం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రపంచమంతా హైవే వెళ్ళింది. ఇప్పుడు నియో అన్న పదము, ఇప్పుడు నియో క్యూఎల్ఈడి, ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్, ఇట్స్ ఎ గ్రీక్ టర్మ్. అది గ్రీక్ పదం. అది ఆ గేట్ చూశాడు, నియోకొరస్ అని పేరు పెట్టాడు. ఆ గేట్లో దూరిపోయాడు. ఆ గేట్లో దూరిపోయి కొన్ని మైళ్ళు దూరం వెళ్ళినప్పటికీ పెద్ద సముద్రం కడింది. ఆహా, బాగుందిరా, పెద్ద పెద్ద స్టీమర్లు కనపడ్డాయి. మై గాడ్, ఇట్స్ ఎ షిప్ పోర్ట్, ఇట్స్ ఏ హార్బర్. ఓహో, బాగుంది, ఇక్కడి నుంచి వ్యాపారం వస్తుంది. ఎవడు పడింది? అలెగ్జాండర్ దృష్టి పడింది. అందుకు దాన్ని ఏం చేశాడు? ఒరే, మీ ఇష్టం వచ్చిన ఏమైనా పండించుకోండి, నాకు ఇంత పర్సంటేజ్ నువ్వు నాకు ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే చంపిస్తాను మీకు. అలా 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 మరికొంచెం 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 ఇంకా అట్లా కిందకు వస్తే మెగ్నీషియన్ అనేటువంటి పేరు వస్తుంది. మెగ్నీషియన్, ఇది కూడా గ్రీకు పదమే. మీరు చర్చ్ హిస్టరీ ఏంటున్నారు? వాట్ యు ఆర్ హియరింగ్? ద 7th చర్చ్ హిస్టరీ. You people are hearing about the 7th church age. చెప్పండి, I am in the 7th church age. నేను 7వ సంఘ సమయంలో ఉంటున్నాను. I live, I dwell in the 7th church age. నేను 7వ సంఘ సమయంలో నివాసము చేయుచున్నాను. 6 సంఘముల యొక్క చరిత్ర ముగిసిపోయింది. అలాగా మరి కొంచెం అట్లా ముందుకు వెళ్ళగా మీకు చెప్పాను, అక్కడ మీకు హార్బర్ కనబడింది. ద సిటీ వాజ్, ఇప్పుడు అక్కడ ఒక పెద్ద పట్టణం ఏర్పడింది. ఎక్కడ? హార్బర్ దగ్గర, ఆ సీపోర్ట్ దగ్గర ఒక పెద్ద పట్టణం ఏర్పడింది. సిటీ, ఇట్ వాజ్ ఎ ఫేమస్ సిటీ. ఆ సిటీకి ఏం పేరు పెడదాం అని చెప్పి ఈ గేటుకేమో వేరే పేరు పెట్టాడు. ఈ గేటుకున్న పేరు దానికి మార్చేశాడు. గేటు పేరు మెగ్నీషియన్ గేట్. దాని పేరు, ఆ పట్టణం పేరు నియోకొరస్. దీ పేరు దానికి మార్చాడు. అర్థమైందా? 1963లో ఏప్రిల్ మే నెలలో PUNE, పూణే అని వచ్చింది. అంతకు పూర్వం పూనా అని ఉండేది, POONA, పూనా అని ఉండేది. ఆ సర్క్యులర్ నేనే నడిపించాను, స్టాంప్ కొట్టి సంతకం పెట్టి, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఆల్ డాక్యుమెంట్స్ విల్ ఎన్షూర్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ పూనా, ద పూణే విల్ బి
టైప్డ్ అండ్ షైన్డ్ అని అట్లా చేశాను. నేను అప్పుడు ఆ పని నేనే చేశాను, అందుకని నాకు తెలుసును. అంతకు పూర్వం పూనా అని ఉండేది. అలాగనే ఇప్పుడు ఈ పట్టణం, పెద్ద పట్టణం ఏర్పడింది. ఎక్కడ? ఆర్పర్ దగ్గర. ఆ పట్టణం పేరు నియోకోరస్. ఆ గేట్ పేరు మెగ్నీసియన్ గేట్, నియోకోరస్ పట్టణం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు చర్చ్ హిస్టరీ చెప్తున్నాను. ఆర్టెమిస్ టెంపుల్ 127 కాలమ్స్ మీద నిలబెట్టాడు. 127 స్తంభాల మీద నిలబెట్టాడు. 127 స్తంభాలు. అంత పెద్ద టెంపుల్ కాదు, చిన్న టెంపులే. స్తంభం పక్కన స్తంభం, స్తంభం వెనకాల స్తంభం, ముందుకి స్తంభం, లెఫ్ట్ బుజ్జిలే. 127 పిల్లర్స్. The temple contains 127 columns. ఆర్టెమిస్ దేవాలయం 127 స్తంభముల మీద అది నిలబడి ఉన్నది, కట్టించారు. ఇది యాన్షియంట్ ఎఫెసస్లో ఉన్నది. యాన్షియంట్ ఎఫెసస్ ఆ పేరు ఇప్పుడు దేనికైనా ఉండొచ్చు, కానీ యాన్షియంట్ ఎఫెసస్ ఎక్కడుంది? యాన్షియంట్ టర్కీలో ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేవాలయంలో బలులు ఇవ్వడం ప్రారంభించారు. దే స్టార్టెడ్ గివింగ్ సాక్రిఫైజెస్, బలులు. ఒకటి వెండితో చేసిన బొమ్మ, 2 అడవిలో ఉందని తీసుకొచ్చి పట్టణంలో పెట్టావు, 3 మీద ఉందని తీసుకొచ్చి ఎఫెసస్ చర్చ్ పక్కన పెట్టావు, 4 బలులు ఇస్తున్నావు. బలులు. గ్రీక్ దేశస్తులు, వాళ్ళు జ్ఞానం లేకపోయింది. వెండి బొమ్మ దగ్గర తీసుకొచ్చి బలిస్తున్నాడు. దానికి నోరు ఉంది కానీ మాట్లాడలేదు, కళ్ళు ఉంది కానీ చూడలేదు, చెవులు ఉన్నాయి కానీ వినలేదు, కాళ్ళు కనబడుతున్నాయి కానీ నడలేదు. నీ దేవుడైతే వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఒకప్పుడు నేను కూడా అటువంటి విధవనే. దేవుడు నాకు కళ్ళు ఇప్పిన తర్వాత నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు తెల్లవారు 3 గంటలు లేచి 6 గంటల వరకు నేను ప్రేయర్ చేయాలి. చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ దట్. ఆ టైంలో మీ అందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను, మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాను. చూసారా గొప్ప సంగతులు? చర్చ్ హిస్టరీ మీరు వింటున్నారు. ఇప్పుడు పౌలు వచ్చాడు అక్కడికి. పౌలు 3 పర్యాయములు ప్రయాణం చేసి వచ్చాడు. ఒకసారి వచ్చాడు, రెండవసారి వచ్చాడు, మూడవసారి వచ్చాడు. 3 సార్లు ఎఫెసస్ పట్టణాన్ని చూడడానికి వచ్చాడు. నీ బైబిల్లో రాంగ్ ఉండొచ్చు ట్రాన్స్లేషన్, ఎందుకంటే ఆర్కియాలజిస్టులు చెప్పిన సంగతి నేను చెప్తున్నాను, భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్పిన సంగతి. ఒకసారి ఈ రూట్లో వచ్చాడు, ఇదిగో ఈ అడవి, ఇదిగో ఈ రాళ్ళు, ఈ కొండలు. ఇంకొకసారి ఇదిగో ఈ సముద్రంలో ఇలాగొచ్చాడు. మూడవసారి ఇలాగొచ్చాడు అని వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి కనుగొని చెప్పారు. 1 మంత్ నేను దాన్ని రీసెర్చ్ చేశాను. ఒక నెల రోజులు కష్టపడి నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్న విషయాలు ఇవి. You are great people because Holy Spirit is teaching you. Holy Spirit is revealing you. Holy Spirit is giving you the information about the church history. పౌలు వచ్చి చూశాడు. పౌల్ సంగతి పౌలు ఇప్పుడు ఎంటర్ అయినాడు ఎక్కడికి? ఎఫెసస్లో. నౌ పౌల్ ఎంటర్డ్ ఇంటూ ఎఫెసస్. ఓకే, all 7 churches are located in Turkey. అర్థమైందా? ఇప్పుడు పౌల్ ఎంటర్ అవుతున్నాడు. పౌలు ఎంటర్ అయిన తర్వాతను పౌలు ఎలాగ ఎంటర్ అయినాడో నేను చెప్తాను. ఏనండి, పౌల్ యొక్క జర్నీ సంగతి మీకు చెప్తాను. మొట్టమొదట ఆయన జర్నీలో యాంటియాక్ వెళ్ళాడు, తర్వాతను లిస్ట్రా వెళ్ళాడు, తర్వాతను లవడోసియా వెళ్ళాడు, తర్వాతను ఎఫెసస్కి వచ్చాడు, తర్వాతను కొరింథీకి వెళ్ళాడు, తర్వాతను టైర్కి వెళ్ళాడు, తర్వాతను జెరూసలేంకి వచ్చాడు. ఆయన ప్రయాణం ఆ విధంగా పౌల్ ప్రయాణం చేసి ఎఫెసస్ అంతా తిరిగాడు. పౌల్
ది ఎపిసల్ కేమ్ టు ఎఫెసస్ ట్వైస్, 2 సార్లు మిషనరీ పని మీద వచ్చాడు. మిషనరీ పని మీద. మిషనరీ పని అంటే సువార్తను ప్రకటించడం, పేదలకు సహాయం చేయడం, లేని వారికి దగ్గరికి చేర్చడం. ఇది మిషనరీది. అర్థమైందా? ప్రీచింగ్ ఏంటి? ఓన్లీ సువార్తను ప్రకటించడం. వాట్ ఈస్ గాస్పెల్? గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ గాస్పెల్? గాస్పెల్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్. What the word of God is? Word of God is God. దేవుని వాక్యం ఏమిటి? దేవుని వాక్యమే దేవుడు. దేవుని సన్నిధి ఏంటి? దేవుని సన్నిధే ద పవర్, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. వేర్ ఎవర్ ఇట్ ఈస్, there is power. Gospel is power of God. Word itself is God. Word is the voice of God. The voice of God will be called in Greek Rhema, R-H-E-M-A, R-H-E-M-A. It's not spelling. నా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు లుసై భాషలో ఉత్తరం రాస్తుండేవాడు. ఫిల్టింగ్ జెర్వా వాడి పేరు, ఫిల్టింగ్ జెర్వా, డార్జిలింగ్కి సమీపంగా. లుసై భాష ఇంగ్లీష్తోనే రాస్తారు, కానీ పలుకుడు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఒక మాట, నేను వస్తున్నాను అంటప్పుడు NANU, నేను వస్తున్నాను, VISTHU. అర్థమవుతుందా? అలాగా లుసై భాష. లుసై భాష అంటే ఎవరిది? అది నార్త్ ఈస్ట్లో ఒక భాష. నా ఫ్రెండ్ ఉండేవాడు ఫిల్టింగ్ జెర్వా. మేము ఫుట్బాల్లో ఉండేవాళ్ళం కనుక ఒక్కొక్కసారి వాడు సెంటర్ ఆఫ్ ఆడేవాడు, ఒక్కొక్కసారి మరి సెంటర్ ఫార్వర్డ్ ఆడేవాడు, ఒక్కొక్కసారి రైట్ హ్యాండ్ ఆడేవాడు. నేను లెఫ్ట్ హ్యాండ్ లేదా మరి సెంటర్ ఫార్వర్డ్, ఈ 2 నేను ఉండేవాడిని. అట్లా మార్చుకునేవాళ్ళము, మా మీద మనుషులు అటాక్ చేయకుండా ఉండాలని. సో పౌలు వచ్చాడు. పౌలు వచ్చి చూశాడు, ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడు. మరొకసారి చెప్తాను చూడండి, పౌలు ఎలా ప్రయాణం చేసి వచ్చాడో, ఎఫెసస్కి వచ్చాడో. పౌలు ఎట్లా ప్రయాణం చేసి వచ్చాడంటే, వాడు యాంటియోకి వెళ్ళాడు, లిస్ట్రా వెళ్ళాడు, లౌడీసియా వెళ్ళాడు, ఎఫెసస్కి వచ్చాడు, ఆ తర్వాత కొరింథీకి వెళ్ళాడు, ఆ తర్వాత టైర్కి వెళ్ళాడు, ఆ తర్వాత జెరూసలేంకి వచ్చాడు. ఎందుకు? జెరూసలేం ఈజ్ ద హెడ్ క్వార్టర్కి వచ్చాడు. ఎప్పుడైతే ఎఫెసస్కి వచ్చాడో చూశాడు, మై గాడ్, అయ్యో బాబోయ్, ఇదేంట్రా ఈ మందిరం? ఆర్టెమిస్. వాట్ ఆర్టెమిస్? ఈజ్ ద టెంపుల్ ఆఫ్ దియర్ గాడ్. హౌ సిల్వర్ స్టాచ్యూ కెన్ బి గాడ్ అని అన్నాడు. వెండితో చేయబడిన మోగబోయిన బొమ్మ అది దేవుడు ఎట్లా అవుతాడురా అని అడిగాడు. ఇది బాగుందిరా ఈ పట్టణం అన్నాడు. అప్పుడు చూశాడు, ఎక్కడ చేద్దాం, వీళ్ళందరినీ కూడబెట్టాలి. ఎలా కూడబెడదాం? రోమియోలు సెయింట్ జాన్ అపోస్తలుడి పేరున ఒక పెద్ద అర్ధచంద్రాకారంలో ఒకటి కట్టుంటాడు అని చెప్పాను, జ్ఞాపకం ఉందా? సెయింట్ జాన్ బెసిలికా కనబడింది. ఇది బాగుంది, ఇది అద్దెకి తీసుకుందాం అని 3 సంవత్సరాలు దానికి అద్దెకి తీసుకున్నాడు. 3 years హెస్ టేకెన్ రెంట్. సెయింట్ జాన్ బెసిలికాలో ఇక చెప్పడం ప్రారంభించాడు. సెయింట్ జాన్ బెసిలికా ఎగ్దాన్ని నిండిపోయారు మనుషులు. కొత్త విషయాలు చెప్తున్నాడు. నిండిపోయారు. ఈ విధముగా ఆయన 2 పర్యాయములు మిషనరీ వర్క్ మీద ఎఫెసస్కి వచ్చాడు. మొదటిసారి బోట్ మీద వచ్చాడు, రెండవసారి కాలినడకన వచ్చాడు, మూడవసారి ఎఫెసస్కి ఆయన మళ్ళా కాళ్ళు నడకనే వచ్చాడు. ఇది చాలా గుప్తమైన విషయం, ఎవరికి తెలియదు. ఆ భూగర్భ శాస్త్రజ్ఞులు కనుక్కొని చూపించారు. గ్రీక్ తర్వాతను రోమన్స్ పరిపాలనలోనికి వచ్చారు. అప్పుడు ఎఫెసస్ని వాళ్ళు పరిపాలించారు. అప్పుడు క్రిస్టియన్లు ఉండేవారు, వాళ్ళకి ఎర్లీ క్రిస్టియన్స్ ఆఫ్ ఎఫెసస్ అని పేరు. అప్పుడు రోమియోలు ఏమన్నారంటే, రేయ్, గాలి ఇచ్చేవాడు దేవుడు, వర్షం ఇచ్చేవాడు దేవుడు, అగ్ని పంపించేవాడు దేవుడు, ఎన్ని గ్రహములు ఉన్నాయో అన్ని దేవుళ్ళు, ఎన్ని ఉపగ్రహములు ఉన్నాయో అన్ని సబార్డినేట్ దేవుళ్ళు. అయ్యో బాబోయ్, దేవుళ్ళు కూడా సబార్డినేట్స్ ఉన్నారు. అప్పుడు క్రీస్తు శకము 89-90 లోపల రోమియోలు శిథిలమైపోతున్న ఆర్టెమిస్ టెంపుల్ను
తిరిగి మరల కట్టించారు. ద ఆర్టెమిస్ టెంపుల్ పొజిషన్ వాజ్ అబౌట్ టు కొలాప్స్. డ్యూరింగ్ 89 to 90 AD, the Romans have reconstructed the Artemis temple. Is it okay? మరల తిరిగి కట్టించారు వాడి పరిపాలనలో. రోమ్కు చాలా దేవుళ్ళు ఉండేవారు, చాలా దేవతలు ఉండేవారు. అందుకు వాళ్ళు ఒక లా పాస్ చేశారు. ఏమైనా లా పాస్ చేశారంటే, ఇక్కడ మేము ఆర్టెమిస్ టెంపుల్ దగ్గర నిలబడి మేము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మీరందరూ వచ్చి ఆ ప్రార్థనలో రావాలి అని ఒక సివిల్ లా తయారు చేశారు. ఎవడైనా ఒకవేళ రాలేదు అన్న సంగతి వీడికి తెలిసిందంటే వాడికి భయంకరంగా మరణశిక్ష విధించేవారు. ఎవరు? రోమియులు. ఆ విధముగా ప్రాచీన క్రైస్తవులు అలాగా నరకబడ్డారు. క్రైస్తవ్యం సన్నగిల్లిపోతుంది. ద క్రిస్టియానిటీ ఈజ్ కొలాప్సింగ్, ఇట్స్ డీజనరేటింగ్. మనుషులు భయపడి కొందరు వెళ్ళి అక్కడ నిలబడేవారు. ఇది పౌలు కాలంలో జరిగిన చరిత్ర. ప్రారంభంలో యూదులు చాలా తక్కువ మంది ఉండేవారు. అయితే యూదులు తక్కువ మంది ఉండేవారు. ఎక్కడ? పౌలు యొక్క ప్రసంగం వినడానికి. ఎక్కడ? సెయింట్ జాన్ బెసిలికా. అలాగ పౌలు బోధ ద్వారా ప్రభువుని అంగీకరించారు. ఆ విధముగా ఎఫెసస్లో ఉన్న క్రైస్తవ సంఘములు విస్తరించబడింది. వారు అనగా ఆ ప్రజలు రక్షకుడైన క్రీస్తు యేసు జ్ఞానమందు ఎదిగారు, దేవుని కృపలో ఎదిగారు, దేవుని శక్తిలో ఎదిగారు. ఎవరు? అనేక అన్యజనులు. ఎక్కడ? ఎఫెసస్లో. ఎవరు బోధ? అపోస్తలుడైన పౌలు బోధ. ఎక్కడ బోధించేవాడు? సెయింట్ జాన్ బెసిలికాలో. సెయింట్ జాన్ బెసిలికా పడిపోయి ఉండాలి, నాశనం అయిపోయి ఉండాలి. దాన్ని తిరిగి మరలా ఆయన స్థాపించాడు. 3 సంవత్సరాలు దాన్ని అద్దెకి తీసుకున్నాడు. నవడేస్ ద పీపుల్ ఆర్ గ్రోయింగ్ ఇన్ లైస్, గ్రోయింగ్ ఇన్ కరప్షన్, గ్రోయింగ్ ఇన్ ప్లేయింగ్ పొలిటిక్స్. ఇప్పుడు ఈ దినాల్లో ప్రజలు సంఘాల్లో అట్లా పెరుగుతున్నారు. ఎందులో? అబద్ధం ఆడడంలో, దోచుకోవడంలో, నోచుకోవడంలో, తీసుకోవడంలో, అమ్ముకోవడంలో, కొనుక్కోవడంలో, రాజకీయం చేయడంలో. దే ఆర్ గ్రోయింగ్ అన్గాడ్లీ. దే ఆర్ గ్రోయింగ్ ఇన్ రిలీజియస్ వే. They have become religious Christians. They have become worldly Christians. They have become corrupted Christians. ఆ దినాల్లో అవన్నీ లేవు. అనేక యూదులు, అనేక జనులు, అనేకులు ఎఫెసస్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఆయన యొద్దకు చేరారు. ఎవరి యొద్దకు? పౌలు యొద్దకు. పౌలు చెప్పినటువంటి మాటలు వింటూ ఇప్పుడు మనము అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో 23 నుంచి 41 వరకు చదువుదాం. 3 సంవత్సరాలు అనేక యూదులు, అనేక మంది పౌలు బోధ ద్వారా ఎఫెసస్ సంఘంలో పెరిగారు. ఎక్కడుంది? సెయింట్ జాన్ బెసిలికాలో పౌలు బోధిస్తుండేవాడు. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యము, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19, రీడ్ వర్స్ 23. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎందుకు అల్లరి కలిగింది? ఎందుకంటే అంతకు పూర్వం యూదులంతా కూడా ఒక పక్క ఉండేవారు. యూదులు అంటారు, మేము యూదులము, మాకు క్రీస్తుతో సంబంధం ఏముంది? ఆర్టెమిస్ దేవాలయం పూజ చేసిన వాళ్ళు, వెండితో చేసిన బొమ్మను పూజ చేసిన వాళ్ళు, వీడెవడరా వచ్చి యేసుక్రీస్తు కొరకు చెప్తున్నాడు? అల్లరి ఎలా జరిగిందో చెప్తున్నాను. మీరు చర్చ్ హిస్టరీ వింటున్నారు. తర్వాత నెక్స్ట్. ఎలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన, వాడి పేరు డిమిట్రియస్.
చెప్పండి, డిమిట్రియస్. ఆ కంసాలి వాడి పేరేం పేరు? డిమిట్రియస్. ఆ వెండితో చేసిన బొమ్మ వాడి దేవుడు. దానికి ఏం పేరు పెట్టాడు? అర్టిమిస్. 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 చదువు. డెమెట్రియస్ అను ఒక కంసాలి అర్టెమిస్ దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. ఇప్పుడు ఏమవుతుంది? వాడికి లాభం, 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 లాభం. The people, those who are dwelling during the time of Apostle Paul, they were worshipping metallic statues, stone statue, metallic statue, clay statue, palm grass అంటే పొడుగ్గా ఉన్న గడ్డి. పామ్ అంటే పొడుగు, పామ్ స్ట్రా అంటారు పొడుగ్గా ఎండిపోయిన గడ్డికి. Your God is made of palm straw. Your God is made of clay. Your God is made of brass. Your God is made of silver. Your God is made of bronze. Your God is made of gold. Your God is made of copper. Your God is made of wood. Your God is made of many, many, many useless things. How a man can make a God? In the book of Job, Job said, the Spirit of God made me and His breath is life in my body. దేవుడు, ఆత్మ అయిన దేవుడు నన్ను నిర్మించాడు, ఆయన ఊపిరి నా శరీరంలో జీవమై ఉన్నది. What a wonderful statement it is. The inhabitants of Ephesus, the inhabitants of ancient Turkey, they made their own god. They brought their god from jungle to Smyrna and from Smyrna to Ephesus. So there was a misunderstanding. There was not clear the message of their Artemis goddess. How goddess can be? God, how God can become goddess? అరే సృష్టికర్త అంటే ఆడదయ మగోడా? మరి దీనికి ఏమంటారు? అప్పుడు పౌలు అన్నాడు 25, అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుకూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. మీరు ఈ కంసాల పనిచేసి, ఈ బొమ్మలు పనిచేసి, ఈ పోత పోసిన బొమ్మలు విగ్రహములు అమ్ముతుంటే భలేగా మనుషులు కొనుక్కొని వెళ్తున్నారు. మీకు బాగా జీవనోపాధి మంచిగా. అంబలి జుర్నోడు అన్నం తిన్నాడు, అన్నం తిన్నాడు ఉప్మా తిన్నాడు, ఉప్మా తిన్నాడు ఇడ్లీ తిన్నాడు, ఇడ్లీ తిన్నాడు హల్వా తిన్నాడు, హల్వా తిన్నాడు పలావ్ తిన్నాడు, పలావ్ తిన్నాడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు, వెజిటబుల్ ఫ్రైస్ తిన్నాడు, ఇప్పుడు చికెన్ బిర్యానీ, ఇప్పుడు మటన్ బిర్యానీ. ఎందుకు? ఈ బిజినెస్ బాగుంది. దిస్ బిజినెస్ ఇస్ వెరీ గుడ్ బిజినెస్. దీనికి పూర్తి చేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది. అర్థమవుతుందా? అర్టెమిస్ దేవాలయంలో ఉన్నటువంటి మనుషులతో పౌలు చెప్తున్నాడు, మీకు జీవనోపాధి బాగానే జరుగుతుంది, కానీ అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని. అరే నేను చెప్పాను కదా, మానవ హస్తకృత్యములు దేవుళ్ళు ఎట్లా అవుతారా? హౌ ఎ సిన్ఫుల్ మ్యాన్, ద మ్యాన్ హూ ఇస్ సిన్నర్ బై బర్త్, the man who is growing in sin, the man who is doing sinful activities, how a sinner can make a holy God అని అడుగుతున్నాడు. నేను అడిగినట్టు అడుగుతున్నాడు. ఇప్పుడు ఎఫెసస్ను గ్రీకులు స్వాధీనం చేసుకున్నారు, రోమియోలు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు రోమా ప్రభుత్వము ఇలా ఊహించింది, ఈ ప్రజలకు సామాజిక, సాంఘిక మరియు మతపరమైనటువంటి తగవులు, ప్రతివాదములు వినుటకు, తీర్పు తీర్చుటకు ఇది బాగలేదు కనుక ఒక విశాలమైన స్టేడియం కడదాము అని ఒక స్టేడియం కట్టాడు. ఎఫెసస్లో స్టేడియం రావడానికి ఇది కారణం. ద స్టేడియం వాజ్ బిల్ట్ బై ద రోమన్స్. ఎందుకు? పెద్ద గలిబిలి వచ్చింది. సెయింట్ జాన్ బెసిలికా అది చాలలేదు, ఆ ప్రదేశం చాలలేదు. దట్ ప్లేస్ వాజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ద పీపుల్ టు అకామిడేట్. సో దే బిల్ట్ ఎ స్టేడియం, ఎ బిగ్ స్టేడియం, వెరీ బిగ్ స్టేడియం.
చాలా పెద్ద స్టేడియం కట్టారు. ఎవరు కట్టారు? రోమియోలు కట్టారు. ఎందుకు? తగవులు తీర్చడానికి. ఈ తగవులు తీర్చడానికి పెద్ద స్టేడియం కట్టారు. 25,000 మంది కూర్చున్న స్టేడియం కట్టారు. ద కెపాసిటీ ఆఫ్ స్టేడియం ఈజ్ 25,000 పీపుల్ కెన్ బి అకామిడేటెడ్. ఎంత పెద్ద స్టేడియం చూసారా? ఎంత పెద్ద స్టేడియం ఇది. రోమియోలు పరిపాలిస్తున్నారు. క్రీస్తు పూర్వం 133లో. ఇంకా యేసుప్రభువు లోకానికి రావడానికి 133 ఇయర్స్ బాకీ ఉంది. అప్పుడు ఈ స్టేడియం కట్టాడు. ఎందుకు? తగువులు తీర్చడానికి. ఎఫెసస్ హెస్ బికమ్ వెరీ ఫేమస్ బికాజ్ ఆఫ్ సచ్ కన్స్ట్రక్షన్స్, సచ్ బిల్డింగ్స్, సచ్ మాన్యుమెంట్స్, సచ్ టవర్స్. అటువంటి టవర్లు, అటువంటి కట్టడాలు కట్టినందుకు ఎఫెసస్ చాలా పేరు వచ్చింది. చాలా పేరు వచ్చింది. ప్రతి ఒక్కడి కన్ను దాని మీదే ఉండాలి. చూసారా? ఎఫెసస్ని గురించి నేను మీకు చెప్తున్నాను. ఎఫెసస్ పట్టణము ఆసియా ఖండం అన్నిట్లో కల్లా చాలా పెద్ద పట్టణము ఆ దినాల్లో. ఇన్ ద ఏషియన్ కాంటినెంట్ ద ఎఫెసస్ సిటీ వాజ్ ఎ వెరీ బిగ్గెస్ట్ సిటీ డ్యూరింగ్ దోస్ డేస్. అంత పెద్ద పట్టణము అటువంటి కాంటినెంట్లో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. 25,000 మంది జనములు కూర్చోవాలి. ఏమి తీర్పు తీరుస్తున్నాడో మొత్తం ఎఫెసస్ పట్టణస్తులందరూ వినాలి. ఇట్స్ వండర్ఫుల్. ఎఫెసస్ పట్టణం నుండి పౌలు 250 మైళ్ళు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి పట్మస్కు వచ్చాడు. పౌల్ ఎఫెసస్ నుండి 250 మైళ్ళు సముద్రంలో ప్రయాణం చేసి పట్మస్ వచ్చాడు. అక్కడి నుండి మిలటస్ సముద్రం మీద నుండి ప్రయాణం చేసుకుంటూ ఆ పట్మస్లోనే కూర్చున్నాడు. జాన్ కూర్చొని దర్శనం చూశాడు. అదే పట్మస్లోనికి ఈయన వచ్చాడు. ఇప్పటికి కొన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్ అయినాయి. కొంతమంది మనుషులు నివాసం చేయడం ప్రారంభించారు. కొన్ని చెట్లు నాటడం ప్రారంభించారు. యు ఆర్ హియరింగ్ ద హిస్టరీ ఆఫ్ చర్చ్. బైబిల్లో ఉన్నది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు భూగర్భ శాస్త్రజ్ఞులు 4, బైబిల్ మహాపండితులు 2 కలిసి 6 కలిసి దాన్ని వెతికారు. ఎక్కడ ఏముంది, స్టేడియం ఎక్కడుంది, ఎప్పుడుంది. పౌలు ఇదేంటిది పౌలు ఇచ్చాడు, ఇదేంటిది పౌలు ఇచ్చాడు, ఇదేంటిది ఈ సముద్రం మీద ఈ బోట్లో పౌలు ఇచ్చాడు, ఇదేంటిది, ఇది ఆయన తలక మిషనరీ తలక టూరు, ఇదేంటిది, ఇది సెయింట్ జాన్ బేసిలికా, ఇదేంటిది అద్దెకి తీసుకున్నాడు. ఎన్నాళ్ళు ఉంటాడు? 3 సంవత్సరాలు ఉంటాడు. ఏమిటి మీరు వింటున్నారు? సంఘ చరిత్ర. ఏమింటున్నారు? సంఘ చరిత్ర. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాము. గలతియన్ చాప్టర్ 4 verse 1. వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. అతనికును దాసునికి ఏ భేదము లేదు. 2 మనుషులు 2 జల్దిగా. వీడు బాలుడు, వీడు చక్రవర్తికి పుట్టాడు. వీడు ఫారోకి పుట్టాడు. ఫారో అంటే చక్రవర్తికి పుట్టాడు. వీడు ఫస్ట్ బోర్న్, మొదటి కుమారుడు. వీడు సింహాసనం ఎక్కడానికి యోగ్యుడా కాడా? యోగ్యుడే, కానీ బాలుడు. కానీ ఎనిమిదిరా, ఈయన బానిస, ఈజ్ ఎ స్లేవ్. ఓకే, చక్రవర్తికి పుట్టినంత మాత్రానికి వీడు బాల్యదశలో ఉన్నాడు కనుక హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ స్లేవ్ ఈజ్. అర్థమవుతుందా? నువ్వు రాజుకు పుట్టినను, నువ్వెవడికి పుట్టినను, ఎంత పెద్ద సామ్రాటుకు పుట్టినను, నువ్వు బాల్యదశలో ఉన్నావు అంటే నీకేం తెలియదు. అందుకే వీడు, ఈ దాసుడు ఎటువంటి వాడు, నువ్వు అటువంటి వాడివే అని అంటున్నాడు. క్రైస్తవులకు ఏమంటున్నాడు? క్రైస్తవులారా, మీరు ఇంకా బాల్య దశలోనే ఉన్నారు. యూ క్రిస్టియన్స్ హియర్ మీ,
యూ యాన్సెంట్ క్రిస్టియన్స్ ఏమి, ఇంకా మీరు బాల్య దశలోనే ఉన్నారు, మీరు జ్ఞానములు ఎదగలేదు. దాసుడు ఎటువంటి వాడు, మీ బ్రతుకు అటువంటిదే. నీవు యూదుడవైనను, దో యు ఆర్ బోర్న్ టు Jewish people, దో యు ఆర్ ఎ ప్రీచర్ ఇన్ Jewish society, though you are a rabbi, but you are still do not know anything about Jesus. You know nothing about the Jesus. You are as good as a slave is. Whatever your position may be, if you do not know anything about the Jesus, who is your Lord, who is your Redeemer, who is your Deliverer, who is your Savior, if you do not know anything about Him, you are a slave. ఎంత పెద్ద సిలువేసుకో, నువ్వు ఎంత దొడ్డుగా ఉండు, ఎంత ఎర్రగా ఉండు, ఎంత నల్లగా ఉండు, ఒరే యేసుని గురించి నీకు తెలియకపోయినప్పుడు నీవు బానిసవే. యు ఆర్ ఎ స్లేవ్. స్లేవ్ టు ద డీమన్స్, స్లేవ్ టు ద సొసైటీ, స్లేవ్ టు ద pagan people, slave to the pagan countries, slave to the pagan societies. You are a corrupted man. You are not incorrupted, you are corrupted, because corruption is in you. You do not know anything about your Savior. నువ్వు ఇంకా బాల్య దశలోనే ఉన్నావు, నీకు మీసాలు వచ్చాయి, ఓకే, రేపు చచ్చిపోతావు, ఓకే, నీకు 87 వయసు ఉంది, ఓకే, బట్ స్టిల్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ జీసస్. నువ్వు బాల్య దశలోనే ఉన్నావు. అర్థమవుతున్నాయి నా మాటలు? 80 ఏళ్ళు వయసు వచ్చినను, 90 ఏళ్ళు వయసు వచ్చినను, దున్నపోతలాగా పెరిగిపోయినను, యేసుని గురించి నీకు ఏమి తెలియకపోయినప్పుడు నీవు బానిసవే. దేనికి? అపవాదికి బానిసవి, లోకానికి బానిసవి, సమాజానికి బానిసవి. నువ్వు బానిసవే. నువ్వెన్ని సూట్లు వేసుకో, ఎన్ని అంగీలు వేసుకో, ఎన్ని టైలు కట్టుకో, ఏమైనా చేసుకో. ఇఫ్ యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ ఓన్ సేవియర్, ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ రెడీమర్, హౌ యూ హ్యావ్ బీన్ రెడీమ్డ్, యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ రెడెంప్షన్, యువర్ డెలివరెన్స్, your salvation. If you do not know anything, you are a slave to the Satan. యేసుని గురించి నీకు తెలియకపోయినప్పుడు, యేసు అంటే ఏమిట్రా? మరియా అని పేరు గల ఒక కన్యక గర్భములో దేవుని ఆత్మ వెళ్ళి ప్రవేశించగా ఆమె గర్భవతి కొడుకును కన్నది. అదేరా యేసు అంటే? అదిరా యేసు అంటే? యేసుని గురించి సరి అయినటువంటి వర్తమానం నీకు తెలియదు. He is a slave, though he was the firstborn of the king's family, though he was the firstborn of emperor, though he was the firstborn of Pharaoh, but still he is a slave, because you know nothing about the family, you know nothing about the ruling, you know nothing about the law of regulations, law of administrations. అవన్నీ నీకేమేమి తెలుసునా? తెలియదు. కానీ నువ్వు చక్రవర్తికి పుట్టావు, అందుకు నువ్వు బానిసవే అంటున్నాడు. ఎవడు? పౌలు అంటున్నాడు. ఎవడికి? క్రైస్తవులకి. ఎక్కడ? ఎఫెసస్లో ఉన్న క్రైస్తవులకి. నేను అంటున్నాను, వరే క్రైస్తవులారా, ఎంతకాలం మీరు బానిసలుగా బతుకుతారా? వినండి, నేను చెప్పేది వినండి. యూట్యూబ్ ఛానల్లో మీరు వినండి, మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, వినండి, ప్లీజ్ గో. నేను మొన్న మీకు ఒక చెప్పాను, హీ హ్యాత్ మేడ్ యూ కింగ్, హీ హ్యాత్ మేడ్ యూ కింగ్, హీ హ్యాత్ మేడ్ యూ కింగ్. చెప్పండి, హీ హ్యాత్ మేడ్ మీ కింగ్, హీ హ్యాత్ మేడ్ మీ కింగ్. ఏ కింగ్ విల్ నెవర్ బెగ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యూ హ్యావ్ బీన్ మేడ్ కింగ్, యూ హ్యావ్ బీన్ మేడ్ కింగ్. ఎఫెసస్కును పత్మస్కి ఎంత దూరం? 250 మైళ్ళు. ఎఫెసస్కును పత్మస్కి 250 మైళ్ళు ప్రయాణం చేసి పౌలు అక్కడికి వెళ్ళాడు. అక్కడ పత్మస్ని చూశాడు. అక్కడే జాన్కి దర్శనం కలిగింది. అక్కడే జాన్కి ప్రకటన గ్రంథంను గురించి రాయమని దేవుని యొక్క ఆజ్ఞ విన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ విన్నాడు. You are wonderful people. Amen? Say, I am wonderful man. I am hearing the church history.
It's a wonderful history of the church. It's a wonderful history of the church. I'm hearing the church history. The Spirit of God teaching me, revealing me, explaining me. I'm grateful because the Holy Ghost is teaching me. The Holy Spirit is explaining me. Not the man, not Paravastu. Holy Spirit. I'm grateful to Holy Spirit. భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొనేటువంటిది పూర్తయిపోయింది. The archaeologists, the 4 archaeologists and the intellects of the scripture and Bible, whatever they found, whatever they have discovered, that lesson is now over. Now, from next Sunday onwards, I will teach you according to Bible. I will teach you what I have written about the Ephesus. ఇప్పుడు ఎఫెసస్ని గురించి 2 విధములుగా, ఒకటి భూగర్భ శాస్త్రజ్ఞులు మరియు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ప్రవీణత గల వాళ్ళు కనుగొని చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను, ఒకటి. రెండవది, నేను మీకు బైబిల్లో ఉన్నటువంటి ఎఫెసస్ చరిత్రను వచ్చే ఆదివారం చెప్తాను. మీకు చెప్పాను ఎఫెసస్ చరిత్ర 2 విధములుగా ఉంటుంది అని. మొదటి విధం కంప్లీట్ అయింది, రెండో విధం ఒరిజినల్ విధము రేపు నుంచి నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఈ 2 వారాల్లో మీరు వినటువంటిది బైబిల్లో ఉండదు. ఎందుకంటే ఇది రీసెర్చ్ చేసి కనుగొన్నారు, భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.